ప్రజెంట్గా నేను భాగ్యలక్ష్మి అమ్మవారి గుడిలో ఉన్నాను. యాక్చువల్గా ఏ గుడిలోనైనా ప్రసాదం ఇచ్చి పంపుతుంటారు. లైక్ పువ్వు, పండు, అమ్మవారికి సంబంధించిన స్వీట్లు, పులిహోర, అలా ఏదో ఒకటి. కానీ లక్ష్మీ అమ్మవారి ఆలయంలో మాత్రము దీపావళి రోజు ప్రసాదము చాలా స్పెషల్. నేను స్పెషల్ అంటున్నాను, అది ఏమిటో తెలుసుకోవాలని చాలా కుతూహలంగా ఉంది కదండి మీకు. అది ఏమిటో మీకు తెలుసుకోవాలని చాలా కుతూహలంగా ఉంది కదండి. అది ఏమిటో నేనే మీకు చెప్పేస్తాను. అది ఏమిటి అంటే కనీ విని ఎరగని ప్రసాదము. వెండి ధర ఆకాశాన్ని అంటుతున్న వీళ్ళు వెండి సిక్కాలను అమ్మవారి ఖజానా రూపంలో వచ్చిన భక్తులకు అందిస్తారు. అదే ఇక్కడ స్పెషల్. భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయము నలుమూలలా కూడా వందలాది కాదు, వేలాది, లక్షలాది మంది భక్తులు ఉన్నారు. సో ఈ కార్యక్రమము ఎప్పుడు, ఎందుకు మొదలు అయినది, ఇట్లాంటివి అన్నీ తెలుసుకుందాము. ఖజానా కాయిన్స్ హిస్టరీ గురించి తెలుసుకుందాము. ఈ ఏడాది ఎంత పంపిణీ చేయబోతున్నారు, ఎన్ని డేస్ ఉండబోతుంది. సో భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయము వందల సంవత్సరముల ఆలయము తెలుసా? సో ఈ కార్యక్రమం ఎప్పటి నుంచి ప్రారంభం అయినది అంటే మీరు చూడవచ్చు. భాగ్యలక్ష్మి అమ్మవారి దేవాలయం వద్ద ఏదైతే ఆచారంగా ఉన్నదో అది దర్శనానికి వచ్చిన వాళ్ళు అందరికీ దీపావళి సందర్భంలో ఒక ఖజానా రూపంలో కాయిన్ ఇవ్వడము శంభూబాయి వాళ్ళ తాతగారి టైం నుంచి, నాన్నగారి టైం నుంచి వచ్చిన ఆచారము వాళ్లకు. ఎందుకంటే ఈ ఆచారము అమ్మవారిని దర్శించుకున్న వాళ్ళందరికీ అమ్మవారి ఆశీర్వాదం రూపంలో ఏదైనా చేయాలి అని అదే ఆలోచనతో ఖజానా రూపంలో కాయిన్ ఇవ్వడము మొదలు అయినది. ఆ సమయంలో 25 పైసలు ఇచ్చేవారు. తరువాత ఎప్పుడైతే క్లోజ్ అయిపోయినదో 1 రూపీ ఇవ్వడము జరిగింది. దాని తర్వాత శశికళ అంటే భాగ్యలక్ష్మి చైర్మన్ ట్రస్ట్గా ఉన్నారు. తనకు ఏమంటే 1 రూపీ కాకుండా దీనికి బదులు అమ్మవారి విగ్రహము ఉన్న ఒక కాయిన్ చేయించడము, అలాగే అందరికీ కూడా అమ్మవారికి స్వయంగా వాళ్లకు దక్కినట్లుగా వాళ్ళకి ఉంటుంది అన్న ఆలోచనతో ఇవ్వడం జరుగుతున్నది. దాదాపు 100 సంవత్సరాల నుంచి ఈ ఆచారం కొనసాగుతుంది. మామూలుగా దీపావళి అంటే లక్ష్మీదేవి కొలువుదేరి ఉంటుంది, ఇంట్లోనైనా గుడిలోనైనా. మీరు మాత్రము అదే దీపావళి రాత్రి నుంచి ప్రారంభిస్తారు. ఏంటి స్పెషల్? ఏదైనా ముహూర్తమా ఏమి? ఇది అమ్మవారి నమ్మకము. భక్తులకు వచ్చేసి అమ్మవారిని దర్శనము చేసుకున్న తర్వాత అమ్మవారి పాదాల దగ్గర నుంచి ఏదైతే ఖజానా తీసుకుంటారో వారు తమ తమ బీరువాలలో కానీ, ఇళ్లలో కానివ్వండి, ఆఫీసులలో కానివ్వండి, ఏమి మొక్కి అవి పెట్టుకుంటే తప్పకుండా నెరవేరుతాయి అని నమ్మకము. ఆ నమ్మకము ఈరోజు లక్షలాది మందికి అమ్మవారికి దర్శనం చేయించడానికి వస్తున్నారు. ఇది అమ్మవారి దీపావళి పండుగ చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారి దేవాలయంలో ప్రతి సంవత్సరము 6 రోజుల పాటు ఉంటుంది. ధనుర్ చతుర్దశి మొదలు అవుతుంది. కానీ అమ్మవారి దగ్గర ఏదైతే ఖజానా ఇవ్వబడుతుందో మెయిన్ దీపావళి రోజున మొదలు అయిన సాయంత్రము 7 గంటల ఆరతి తర్వాత 3 రోజుల పాటు నాన్ స్టాప్గా కంటిన్యూగా నడుస్తుంది. ఇప్పుడు ఎవరైతే జనాలు ఉన్నారో 2 రోజుల నుంచి కంటిన్యూగా తెరిచి ఉంటుంది. ఇంకా కంటిన్యూగా జనాలు రావడం జరుగుతుంది. అమ్మవారి ఆశీర్వాదం తీసుకొని, ఖజానా తీసుకొని పోవడం జరుగుతుంది. ప్రసాదం కానివ్వండి, మెడికల్ క్యాంప్ కానివ్వండి, అన్ని సౌకర్యములు లభిస్తాయి. అందరికీ ప్రత్యేకంగా దగ్గర ఉండి చూసుకుంటున్నారు. మదీనా పత్తరగట్టి వరకు హోల్ నైట్, హోల్ డే ఖజానా పంపిణీ జరిగినది. ఇక్కడికి వచ్చిన భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా బ్యారిగేడ్స్ని ఒక పద్ధతిలో క్యూలో అమ్మవారిని దర్శించుకోవడం జరుగుతుంది. అక్కడ గుడి సభ్యులు వాళ్ళు కూడా దగ్గర ఉండి చూసుకుంటున్నారు. పోలీసులు కూడా ఇంతమందికి జనాలు చూసి మాకు దక్కుతుందా లేదా అన్న భయం కూడా భక్తులలో ఉన్నది. కానీ దీపావళి మొదలు అయితే దగ్గర వారం రోజులు కంటిన్యూగా ఉంటుంది. ఒకవేళ ఎవరికైనా
దొరకకపోతే నెక్స్ట్ డే రావచ్చు, కానీ ప్రతి ఒక్కరికి తప్పకుండా అమ్మవారి ఖజానా దొరుకుతుంది. అమ్మవారి ఆశీర్వాదం తీసుకొని వెళ్తారు. ఇంత పెద్ద క్యూ ఉన్నది, అమ్మవారి ఖజానా కొరకు రాలేదు అన్న మాట ఎవరి నోట రాదు. ఒకవైపు వెండి రేటు పెరిగినా కూడా ఈ ఆచారాన్ని బ్రేక్ డౌన్ చేయకూడదు అని అలాగే కంటిన్యూ చేస్తున్నారు. ఎందుకు అని అడిగితే అన్నింటికీ ఆ అమ్మవారి ఆశీస్సులు ఉన్నాయని అంటున్నారు. ఇక ముందు కూడా ఇలాగే కొనసాగాలి అని ని మొక్కుతున్నాము అని భక్తులను లైన్లో రమ్మని, నిదానంగా రమ్మని, దర్శనము చేసుకోమని, అమ్మవారి ప్రసాదము ఖజానాను తీసుకొని వెళ్ళమని, దక్కకపోతే మళ్ళీ వచ్చి 10 రోజుల పాటు కంటిన్యూగా అమ్మవారి ఖజానా జరుగుతుంది అంటున్నారు. ఒక పక్క పోలీస్ సెక్యూరిటీతో పాటు ఆలయ సిబ్బంది కూడా పెట్టినారు. పోలీస్ డిపార్ట్మెంటు, ట్రాఫిక్ డిపార్ట్మెంటు, వాటర్ డిపార్ట్మెంటు, జిహెచ్ఎంసి డిపార్ట్మెంటు కానివ్వండి, అలాగే గుడికి సంబంధించి కమిటీ మెంబర్స్ కానివ్వండి, దగ్గర 200 నుంచి 300 మెంబర్స్ ఉన్నారు. ఎందుకంటే లక్షలాది భక్తులు వస్తున్నారు. అందరికీ కూడా దగ్గర ఉండి చూసుకోవాలి అని ఇంతమందిని ఏర్పాటుగా ఉన్నారు. భాగ్యలక్ష్మి అమ్మవారు మహిమ అలాంటిది. 50 గంటలలో 2.5 లక్షల మందికి ఖజానా పంపిణీ జరిగింది. 2.5 లక్షల మంది అమ్మవారి ఆశీర్వాదం తీసుకున్నారు. ఇంకా క్యూలో లక్షలాది భక్తులు ఉన్నారు. ఇంత హెవీ క్రౌడ్ భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయంలో ఉన్నది. ఏడాది పొడుగునా అమ్మవారి ఆలయం తెరిచి ఉంటుంది. అండ్ దీనితో పాటు కొన్ని టైంలలో మాత్రమే క్లోజ్ చేసి ఉంటుంది. ఖజానా పంపిణీ ప్రారంభం అయినది అంటే పూర్తి అయ్యే వరకు కూడా ఒక్క నిమిషం కూడా ఈ ఆలయాన్ని క్లోజ్ చేయరు. వచ్చిన భక్తులకు వచ్చినట్లుగా అమ్మవారి దర్శనం చేయించి పంపుతారు ఆలయ కమిటీ. కష్టపడి లైన్లో తీసుకున్న ఆనందం చాలా ఉంటుంది అని భక్తులు సంతోషంగా చెప్తున్నారు. ఈ కాయిన్ తీసుకొని దేవుని దగ్గర పెట్టుకుంటారు, సెంటిమెంటుగా కలిసి వస్తుంది అంటున్నారు. భాగ్యలక్ష్మి అమ్మవారు టీం వాళ్ళకి ధన్యవాదములు. ఎందుకు అంటే ఇంతమందికి ఇవ్వడము అన్నది చాలా ప్రత్యేకత, ప్రతి ఒక్కరికి అందుతుంది. చిన్నపిల్లలతో పాటు ఇక్కడ ఉన్న భక్తులు ఏమి అంటున్నారు అంటే ఈ కాయిన్ తీసుకుంటే మంచి జరుగుతుంది అంటున్నారు. అందుకే ఇంత దూరం నుంచి వచ్చి చాలా టైం స్పెండ్ చేసి అమ్మవారి కాయిన్ తీసుకుంటాము. ఆ కాయిన్ తీసుకొని చేతిలోనికి తీసుకోగానే వాళ్ళు అన్ని గంటలు సేపు నిలబడ్డది అంతా మర్చి చాలా సంతోషంగా కాయిన్ ఆశీర్వాదము తీసుకొని ఆనందంగా ఇంటికి బయలుదేరుతారు. భాగ్యలక్ష్మి అమ్మవారి దేవాలయమునకు విఐపీలు, వివిఐపీలు, దీపావళి నుంచి చూస్తే సినిమా సెలబ్రిటీలు అందరూ దర్శనానికి వస్తారు. ఇక్కడ భక్తులు ఏమంటున్నారు అంటే దీపావళి రోజు ఇక్కడ దర్శనం చేసుకుంటే అదృష్టము అంటున్నారు. అట్లాగే సంపద కూడా మంచిగా ఉంటుంది అంటున్నారు. అందుకే ప్రత్యేకంగా టైం తీసుకొని ఎన్ని గంటలైనా నిలబడి దర్శనం చేసుకొని వెళతారు. ఈ సంవత్సరము ఈ కాయిన్ తీసుకుంటే వచ్చే సంవత్సరం వరకు ఆర్థికంగా మంచిగా ఉంటుంది అని ఒక నమ్మకము. అమ్మవారిని దర్శించుకొని వెళ్తే ఎక్కడి నుంచి అయినా డబ్బులు వస్తాయి అంటున్నారు. ఇది మటుకు 100% చమత్కారము అంటున్నారు. నేను చూపించిన చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారి గుడిలో ఖజానా రూపంలో వెండి సిక్కాల వీడియో ఎంతమందికి నచ్చింది?